హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ నానబాల. ప్రస్తుతం మనం బెంగళూరులో మెజెస్టిక్ బస్టాండ్కు కేవలం అర్ధ కిలోమీటర్ల దూరంలో ఫేమస్ టెంపుల్ శ్రీ అన్నమ్మ దేవాలయం వద్ద ఉన్నాం. అన్నమ్మదేవి ఆలయం. ఈ ఆలయం బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్కు కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే 500 సంవత్సరాలు వెనుకకు వెళ్లాల్సిందే. ప్రతి ఊరికి ఒక గ్రామదేవత ఉండటం పరిపాటి. ఆ గ్రామదేవత ఊరునంతటిని చల్లగా కాపాడుతుందని ప్రజల విశ్వాసం. అదేవిధంగా ఈ అన్నమ్మదేవి కూడా బెండకలూరును స్థాపించిన కెంపగౌడ కాలంలో గ్రామదేవత. ఈ ఆలయంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం మరియు అమావాస్య దినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. సుమారు 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయం చుట్టూ పండ్ల తోట ఉండేదట. మునిశ్యామప్ప అనే ఒక భక్తుడు ఈ పండ్ల తోటలు దాటుతుండగా ఆయనకు అశరీర స్వరం వినిపించిందని, ఆ సంభాషణ ద్వారా ప్రజల మరియు సమాజ శ్రేయస్సు కోసం ఆలయం నిర్మించాడని తెలిసింది. ఈ దేవత పండ్ల తోటలో నివసిస్తుంది కాబట్టి ఆమెకు హన్నమ్మ అని పేరు పెట్టారు. కాలక్రమేణా హన్నమ్మ అనే పేరు అన్నమ్మగా మారిందట. అప్పటి నుండి మునిశ్యామప్ప వారసులు అమ్మవారికి పూజలు చేస్తూ ఆలయ సంరక్షణను కొనసాగిస్తున్నారు. ఈమెకు పూజలు చేయటం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా తొలగిపోతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు మునిశ్యామప్ప వారసులను అడిగి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ಇಕ ಆಲಸ್ಯ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం రండి. ನಮ್ಮ ಯಜಮಾನರು ತಾತ ಅವರು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿರೋದು ಮುನಿಶ್ಯಾಮಪ್ಪ ಅಂತ ಅವರು ತುಂಬಾ ವಂಶ ಪಾರಂಪರ್ಯದಿಂದ ಬಂದಿರೋದು. ಇದು ಸುಮಾರು ವರ್ಷಗಳಾಗಿದೆ, ಸುಮಾರು ತಲೆಮಾರು ವಂಶ ಪಾರಂಪರ್ಯದಿಂದ ಬಂದಿರೋದು. ಇದು 5ರಿಂದ 6ನೇ ತಲೆಮಾರು ಅಂತ ಹೇಳಬಹುದು. ಹೌದು ಸರ್, ಹೇಳ್ಬೋದು. 5ರಿಂದ 6ನೇ ತಲೆಮಾರಿನಿಂದ ಮಾಡಿದ್ರು, ವಂಶ ಪಾರಂಪರ್ಯ ಬಂದಿರೋದು ಸರ್ ಇದು. ఓకే ఓకే. సో వంశ పారంపర్యము 5 నుంచి 6 తలమారుల వాళ్ళ నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక 500 ఇయర్స్ నుంచి ఉన్నదాని వల్ల సో వాళ్ళే వంశ పారంపర్యంగా వాళ్ళ అన్నదమ్ములు 5 నుంచి 6 మంది అన్నదమ్ములు కలిసి సో ఈ ఒక దేవస్థానాన్ని నడిపిస్తున్నారు. సో ఇది ఇప్పుడు ప్రసిద్ధి చెందిన దానివల్ల సో అందరూ భక్తాదులు అందరికీ తెలిసిన దానివల్ల అందరూ వచ్చి ఇక్కడ పూజలు చెల్లించి అమ్మగారికి పూజ చేసుకుని వెళ్తుంటారు. నమస్తే అమ్మా. ನಮಸ್ತೆ. ಈ ದೇವಸ್ಥಾನವು ಸುಮಾರು ಒಂದು 500 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಸ್ಥಾಪನೆಯಾಗಿದೆ. ಸುಮಾರು ಇದು ತುಂಬ ಇಡೀ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಪ್ರಸಿದ್ಧವಾದ ಅಣ್ಣಮ್ಮ ದೇವಿ ದೇವಸ್ಥಾನ. ಇದು ತುಂಬ ಪ್ರಸಿದ್ಧವಾಗಿದೆ. ಇಲ್ಲಿರೋ ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ಏನೇ ಬೇಡಿಕೊಂಡ್ರು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನೆರವೇರುತ್ತೆ. ನಾವು ಹೊಸ ಮನೆ ಕಟ್ಟಬೇಕು ಅಂತ ಬಂದರೆ ಬೇಡ್ಕೊಂಡ್ರೆ ನೆರವೇರುತ್ತೆ. ನಮಗೆ ಮಕ್ಕಳಾಗಬೇಕು ಅಂತ ಬೇಡ್ಕೊಂಡ್ರೆ ಮಕ್ಕಳಾಗುತ್ತೆ. ನಮಗೆ ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಮದುವೆಗಳಾಗಬೇಕು, ನಮ್ಮ ಮನೆಗೆ ಒಳ್ಳೇದಾಗಬೇಕು ಅಂತ ಬೇಡ್ಕೊಂಡ್ರು ಇಲ್ಲಿ ಒಳ್ಳೆ ತಾಯಿ ವರ ಕೊಡ್ತಾಳೆ. ಬಂದು ಅಮ್ಮನ ಏನು ವರ ಬಂದು ಕೇಳ್ಕೊಂಡು ತಾಯಿ ನೆರವೇರಿಸ್ತಾಳೆ. ఇక్కడ భక్తాదులు వాళ్ళ కోరికలు ఏమన్నా నెరవేర్చుకోవడానికి, వాళ్ళు ముక్కుబొడులు తీర్చుకోవడానికి ఏదన్నా ఉంటే వాళ్ళకు మంచి జరిగినప్పుడు వాళ్ళు దీన్ని ఇక్కడ వచ్చి వాళ్ళ అరికేని పూరయించుకుంటారు. సో ఇది ఒక 500 సంవత్సరాల వెనక స్థాపించబడిన ఒక ప్రసిద్ధ దేవస్థానము. ఇది కర్ణాటక రాష్ట్రంలోనే ఒక మంచి ఒక ఫేమస్ ದೇವಸ್ಥಾನ ಅయింది. ಸುಮಾರು ಬೆಳಗ್ಗೆ ಇಲ್ಲಿ 6 ಗಂಟೆಗೆ ದೇವಸ್ಥಾನ ಓಪನ್ ಆದ್ರೆ ಮತ್ತೆ ಸಂಜೆ ನೈಟು ಮಧ್ಯಾಹ್ನಕ್ಕೆ ಊಟಕ್ಕೇನು ಇಲ್ಲ, ಕ್ಲೋಸ್ ಮಾಡೋದಿಲ್ಲ ಸರ್. ಇದು ನೈಟ್ 10 ಗಂಟೆವರೆಗೂ ಓಪನ್ ಇರುತ್ತೆ ದೇವಸ್ಥಾನ. ಇಲ್ಲಿ ಮಂಗಳವಾರ, ಶುಕ್ರವಾರ, ಭಾನುವಾರ ತುಂಬಾ ಜನ ಸೇರ್ತಾರೆ. గారు చెప్పినట్టుగా సో దేవస్థానము తెల్లవారి 6 గంటలకు ఓపెన్ అయ్యి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. సో విశిష్టంగా మంగళవారము, శుక్రవారము మరియు ఆదివారాలు చాలా విశిష్టము. చాలా మంది భక్తాదులు వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్తుంటారు. సో మిగిలిన సమయాల్లో కూడా వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ
వేళలు అంటే లంచ్ బ్రేక్ ఏమీ ఉండదు. సో కంటిన్యూస్గా మార్నింగ్ టిల్ నైట్. సో ఎనీ టైం భక్తాదులు వచ్చి పూజ చెల్లించుకొని వెళ్ళవచ్చు. సో ఇక్కడ దేవుళ్ళు ఒక 9 మంది దేవుళ్ళు ఉంటారు. ಸೊ వాళ్ళ పేರ್ಲು మనం ಅಡಿಗೆ తెలుసుకుందాము. ಅಣ್ಣಮ್ಮ ದೇವಿಯು ಸಪ್ತಮಾತೆಯರು ಇದ್ದಾರೆ. ಆದರೂ ಎಲ್ಲ ಲಕ್ಷ್ಮೀ ಅವತಾರ, ಪಾರ್ವತಿ ಅವತಾರ, ಸರಸ್ವತಿ ಅಲಂಕಾರ, ಲಕ್ಷ್ಮೀ ಅಲಂಕಾರ, ಇಲ್ಲಿ ಮೂರ್ತಿಗಳನ್ನು ಸಪ್ತಮಾತೆಯರುಗಳಿದ್ದಾರೆ. ಮುಂದ್ಗಡೆ ಇದು ಬಿಸಿಲು ಮಾರಮ್ಮ ಇದೆ. ಅಲ್ಲಿ ಬಿಸಿಲು ಮಾರಮ್ಮನಿಗೆ ಬಂದರೆ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಬೆಂಗಳೂರಿನ ಮಹಾನಗರ ಪಾಲಿಕೆ ಬೆಂಗಳೂರಿನ ಯಾರೇ ಮನೆಯಲ್ಲಿ ಸಣ್ಣ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ್ರು ಕೂಡ ಅವರು ಮೊದಲು ಬಂದು ಅಲ್ಲಿ ಬಿಸಿಲು ಮಾರಮ್ಮನಿಗೆ ಉಪ್ಪು ಮೊಸರು ಎಲ್ಲವನ್ನು ಹಾಕಿ ಪೂಜೆಗಳನ್ನು ಮಾಡಿ ಬಂದು ಪೂಜೆಗಳನ್ನು ಮಾಡಿ ಮತ್ತು ಬೇರೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೆ ಹೋಗ್ತಾರೆ, ಬೇರೆ ಮನೆಗಳಿಗೆ ಹೋಗ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡದೆ ಬೇರೆ ಯಾರ మనేಗೂ ಹೋಗೋದಿಲ್ಲ, ಇಲ್ಲಿ పూజ ముగిస్తారు. ఇక్కడ భక్తాదులు ఎవరైతే వచ్చి వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుంటారో సో బిసిలు మారమ్మ అనే ఒక విగ్రహము దేవుడి గర్భగుడి ముందర ఉంటుంది. సో అక్కడ వచ్చి అందరూ వాళ్ళు ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి ఉప్పు పెరుగు మళ్ళీ వచ్చి మిరియాలు దాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి సో వాళ్ళ మొక్కుబడిని తీర్చుకుంటారు. ఇక్కడ మామూలుగా ఒక ఉత్సవ విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇన్ని ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కదా, కారణం ఏమిటి? ನಮ್ಮ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿರುವ ದೇವರದ್ದು ಉತ್ಸವ ಮೂರ್ತಿಗಳು ಸುಮಾರು ಒಂದು 30 ಇದೆ. ಅದನ್ನು ನಮ್ಮ ಬೆಂಗಳೂರಿನ ಸುತ್ತಮುತ್ತ ಗ್ರಾಮಗಳಿಗೆ ತಗೊಂಡೋಗಿ ಸುಮಾರು 3 ದಿನ ಕೆಲವರು ಇಟ್ಕೊತಾರೆ, ಕೆಲವರು 5 ದಿನ ಇಟ್ಕೊಳ್ತಾರೆ. ಎಲ್ಲ ಪೂಜೆಗಳನ್ನು ಮಾಡಿ ಅಮ್ಮನಿಗೆ ಮುಳ್ಳಕ್ಕಿ ಕಟ್ಟಿ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ, ನಮ್ಮ ಏರಿಯಾದಾಗ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ, ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತ ಜನತೆಗೆ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಒಳ್ಳೇದಾಗ್ಲಿ, ಒಳ್ಳೆ ಎಜುಕೇಶನ್ ಬರಲಿ, ನಮ್ಮ ಮಕ್ಕಳು ನಮ್ಮ ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿಗಳಾಗಬೇಕು ನಮ್ಮ ಮಕ್ಕಳು ಅಂತ ಎಲ್ಲ ಇಷ್ಟಪಟ್ಟು ಪೂಜೆಯನ್ನು ಮಾಡಿ ಮೊಳ್ಳಕ್ಕಿಗಳೆಲ್ಲ ತುಂಬಿ ಇಡೀ ಬೆಂಗಳೂರು ಅವ್ರ ಏರಿಯಾದಲ್ಲೆಲ್ಲ ಮೆರವಣಿಗೆಯನ್ನು ಮಾಡಿ ದೇವ್ರನ್ನ ಉತ್ಸವ ಮೂರ್ತಿನ ಮತ್ತೆ ನಮ್ಮ ಅಣ್ಣಮ್ಮ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ತಂದು ಬಿಡ್ತಾರೆ. 30 విగ్రహాలని వీళ్ళు పెట్టుకున్నారు. సో దీన్ని బెంగళూరు నగరంలో ఉండే గ్రామాలకు వీళ్ళు తీసుకుని వెళ్ళి సో అక్కడ ఆ గ్రామంలో పెట్టి పూజ చేసి వాళ్ళకు ఉన్న కష్టాలు అవి ఇవి తొలగాలని, మళ్ళీ వచ్చి వాళ్ళ విద్య బుద్ధి సో పెరగాలని, సో ఇది వీటికన్నిటికీ మంచి జరగాలని, ఆ గ్రామానికి మంచి జరగాలని సో తీసుకెళ్ళి 3 రోజులు లేకుండా 5 రోజులు పెట్టి పూజ చేసి ఆ ఊరిలో ఒక ఉత్సవం మారి చేసి సో మళ్ళీ తీసుకొని వచ్చి దేవస్థానానికి అప్పచెప్తారు. సో ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ, ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ. ಹಿಂದೆ ಎಷ್ಟೋ ಜನ್ಮವಾಯ್ತು ಒಂದು ತಿಳಿಯಲಿಲ್ಲ, ಹಿಂದೆ ಎಷ್ಟೋ ಜನ್ಮವಾಯ್ತು ಒಂದು ತಿಳಿಯಲಿಲ್ಲ. ಭಕ್ತಿಯಿಂದ ಅಮ್ಮನ ನೆನೆದರೆ ಮುಂದೆ ಜನುಮವಿಲ್ಲ, ಭಕ್ತಿಯಿಂದ ಅಮ್ಮನ ನೆನೆದರೆ ಮುಂದೆ ಜನುಮವಿಲ್ಲ. ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ, ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ. ತಂದೆ ಇವಳೆ ತಾಯಿ ಇವಳೆ ಬಂಧು ಬಳಗ ಇವಳೆ, ತಂದೆ ಇವಳೆ ತಾಯಿ ಇವಳೆ ಬಂಧು ಬಳಗ ಇವಳೆ. ತಾಯಿಯಂತೆ ಬೆಂಗಳೂರಿನ ಜನತೆ ತುಂಬಾ ಅಣ್ಣಮ್ಮ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ತುಂಬಾ ಭಕ್ತಿಯಿಂದ ಉಪವಾಸಗಳಿದ್ದು ವ್ರತ ಮಾಡಿ ಮಕ್ಕಳನ್ನ ಕರ್ಕೊಂಬಂದು ಇಲ್ಲಿ ಪದ್ಧತಿ ನಮ್ಮ ಬೆಂಗಳೂರಿನ ಮಹಾನಗರ ಪಾಲಿಕೆ ಬೆಂಗಳೂರಿನ ಜನನ ಪದ್ಧತಿ. ಯಾವ್ಯಾವ ಭಾಗದಲ್ಲಿ ಯಾವ ಏರಿಯಾದಲ್ಲಿ ಯಾವೆಲ್ಲ ಇದು ಸುತ್ತಮುತ್ತಲಿನ ಬೆಂಗಳೂರಿನ ಭಾಗಗಳಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ರು ಕೂಡ ಮಕ್ಕಳನ್ನ ಇಲ್ಲಿ ಅಮ್ಮನ ಕರ್ಕೊಂಬಂದು ಪೂಜೆ ಮಾಡಿ ನಂತರ ಬೇರೆ ಕಡೆ ಬೇರೆ ಫಂಕ್ಷನ್ಗಳಿಗೆ ಹೋಗೋದು, ಬೇರೆ ದೇವಸ್ಥಾನಗಳಿಗೆ ಹೋಗೋದು ಅದು ಪದ್ಧತಿಯಾಗಿದೆ, ಸಂಪ್ರದಾಯವಾಗಿದೆ. సో అమ్మ చెప్పినట్టుగా పుట్టిన పిల్లల్ని ఫస్ట్ టైం వాళ్ళు ఇక్కడ ఈ దేవస్థానానికి పిలుచుకొని వచ్చి ఆ తర్వాత వాళ్ళు వేరే టెంపుల్స్కి పిలుచుకుపోవడం, లేకపోతే వేరే ఇండ్లకు పిలుచుకుపోవడం, వేరే ఊర్లకు పోవడానికి సో వీళ్ళు పద్ధతిగా పాటిస్తున్నారు. ಲಕ್ಷ್ಮಿ ಅದು ಹೆಸರು ಅಣ್ಣಮ್ಮ ಅಂತಾನೆ, ಸಪ್ತಮಾತೆಯರು ಲಕ್ಷ್ಮಿ, ಸರಸ್ವತಿ, ಇದು ಅಣ್ಣಮ್ಮ, ಮೂಕಾಂಬಿಕೆ, ಆಮೇಲೆ ಕೊಲ್ಲೂರು ಶಾರದಾಂಬ ಎಲ್ಲ ದೇವರುಗಳು ಹೆಸರು ಅದು ಸಪ್ತಮಾತೆಯರು ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ನೆಲೆಸಿದ್ದಾರೆ.
ಎಲ್ಲರೂ ನೆಲೆಸಿದ್ದಾರೆ. సో అమ్మగారు చెప్పినట్టుగా గర్భగుడిలో 9 మంది మాతలు దేవమాతలు ఉన్నారు. సో దాన్ని ఎక్కువగా చెప్పడం అంటే సో అన్నమ్మ దేవి అనే చెప్తారు. సో అక్కడ అందరూ కూడా మూకాంబిక, మళ్ళీ వచ్చి లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి, సో వీళ్ళందరూ కలిపి ఉండే ఒక గర్భగుడి. సో అందరినీ కలిపి ఇక్కడ అన్నమ్మ అనే ఒక పేరుతో పూజిస్తుంటారు భక్తాదులందరూ. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు బెంగళూరుకి వెళ్ళింటారు. అయితే చాలా మందికి అన్నమ్మదేవి టెంపుల్ గురించి విశిష్టత తెలిసిండదు. ఈసారి అది కేవలం మనకు మా మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ మాత్రం ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా మీరు వెళ్ళినట్లయితే అమ్మవారిని దర్శించి అమ్మవారి కృప పాత్ర కావాలని మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ తరపున మీ అందరికీ కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే అమ్మా. నేను ఇక్కడ పుట్టి 40 సంవత్సరాల మీద ఇక్కడ వస్తా ఉన్నాము. అంతా మా ఇంట్లో అందరూ, మా అవ్వ, మా తాత వాళ్ళు ఇంకా వస్తూ ఉండేది. చాలా ఫేమస్ ఈ దేవస్థానము. ఆ అమ్మ దగ్గర మేము ఏమనుకుంటే మేము అనుకునేదంతా నడుస్తుంది. అంతే శ్రద్ధ భక్తితో రావాలి. ఈ బెంగళూరుని కాపాడుతూ ఉంది అంటే అది అన్నమే కాపాడుతూ ఉండేది. ఇక్కడ వచ్చిన శ్రద్ధాభక్తిగా వస్తే సరి, ఈ లోపలగా బయట ఆ అమ్మ మీద ఏమైనా అనుకుని వస్తే అట్లే శిక్ష కూడా అవుతుంది. దానికి దేవునితో వచ్చేప్పుడు భక్తిగా రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకేమంటే ఇప్పుడు ఆ అమ్మ మీద ఒక దేవనామ పాడుతా ఉన్నాను, అది కన్నడంలో పాడుతాను. అన్నమ్మ తాయి అన్నమ్మ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ, ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ, ಭಕ್ತಿಯಿಂದ ಭಜನೆಯಿಂದ ಇವನ ನೆನೆವರೆಲ್ಲ, ವೇದದಿಂದ ಭಜನೆಯಿಂದ ಇವನ ನೆನೆವರೆಲ್ಲ, ಭಕ್ತಿಯಿಂದ ಕೂಗಿ ಕರೆದರೆ ಎದುರು ನಿಲ್ಲುವಳಲ್ಲ, ಭಕ್ತಿಯಿಂದ ಕೂಗಿ ಕರೆದರೆ ಎದುರು ನಿಲ್ಲುವಳಲ್ಲ, ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ, ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ, ಕಾಮಧೇನು ಕಲ್ಪವೃಕ್ಷ ತಾಯಿ ನಮಗೆ ಎಲ್ಲ, ಕಾಮಧೇನು ಕಲ್ಪವೃಕ್ಷ ತಾಯಿ ನಮಗೆ ಎಲ್ಲ, ಭಕ್ತಿ ಇತ್ತು ಜ್ಞಾನ ನಿತ್ತು ಮುಕ್ತಿ ನೀಡುತ್ತಾಳೆ, ಭಕ್ತಿ ಇತ್ತು ಜ್ಞಾನ ನಿತ್ತು ಮುಕ್ತಿ ನೀಡುತ್ತಾಳೆ, ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ, ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ, ಹಿಂದೆ ಎಷ್ಟು ಜನ್ಮವಾಯ್ತು ಒಂದು ತಿಳಿಯಲಿಲ್ಲ, ಹಿಂದೆ ಎಷ್ಟು ಜನ್ಮವಾಯ್ತು ಒಂದು ತಿಳಿಯಲಿಲ್ಲ, ಭಕ್ತಿಯಿಂದ ಅಮ್ಮನ ನೆನೆದರೆ ಮುಂದೆ ಜನುಮವಿಲ್ಲ, ಭಕ್ತಿಯಿಂದ ಅಮ್ಮನ ನೆನೆದರೆ ಮುಂದೆ ಜನುಮವಿಲ್ಲ, ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ, ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ ಅಣ್ಣಮ್ಮ ತಂದೆ ಅಣ್ಣಮ್ಮ ನಮಗೆ ಎಲ್ಲ. ಬರ್ರಿ, ಇನ್ನ ಮಿಕ್ಟರೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಇದೆ, ಪಟ್ಕೊಂಡು ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.